వై నాట్ 175 అంటున్నటువంటి యొక్క ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ యొక్క గొంతులో కొంత సన్నగిలినట్టు కనిపిస్తుంది. అయితే దీనికి ఎటువంటి పరిష్కారాలు చేసినా సరే ఎక్కడ కూడా ధైర్యం అయితే రావట్లేదు. దాదాపున 50కి పైన సీట్లన్నింటినీ కొత్త వాళ్ళకి ఇచ్చినా లేదా ఉన్న సీట్లో మార్పు ఏదన్నా ఇచ్చినా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్కి సంబంధించి మాత్రం ధైర్యం అయితే రావట్లేదు. అయితే ఎవరో ప్రముఖుల్ని కలిసి వాస్తు దోషాలు ఉన్నాయి అని చెప్పేసి తెలిసినందుకు గత బుధవారం నుంచి ఆ యొక్క పనిలో కార్మికులంతా కూడా నిమగ్నం అయి ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అయితే నిజంగా జగన్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. పోయిన 2019 ఎన్నికల్లో దాదాపు 151 సీట్లు, అంటే 175లో 151 సీట్లు అంటే అది మేజర్ పార్ట్ అనుకోవచ్చు. అలాంటి స్ట్రాంగ్ పార్టీ ఇప్పుడు కనీసం ఎందుకని ఒక 30-40 సీట్లు తెచ్చుకోవడానికి కూడా భయపడుతుంది. సో ఎన్ని రకాల మార్పులు కావచ్చు, లేదా డబ్బులు కావచ్చు, లేదంటే మటుకు మందు డంపులు కావచ్చు, ఇవన్నీ కూడా చేసినా సరే ఎందుకో భయపడుతున్నారు. సో దీనికి సంబంధించి వాస్తు దోషాలని కూడా ఏదో మార్పులు చేర్పులు చేస్తున్నారు ముఖ్యమంత్రి ఇంట్లో అని చెప్పి తెలుస్తుంది. సో నిజంగా జగన్ భయపడుతున్నాడా? భయపడి ఇవన్నీ చేసినా సరే ఎందుకని ధైర్యంగా ఉండలేకపోతున్నారు? దాని గురించి మీరు ఏం చెప్తారు? గతం అంటే ఆయనకి అందరూ అమర్చి పెట్టారండి. బంగారు పళ్ళెల్లో ఆయనకి ఇచ్చారు. అటు చెల్లిచ్చింది, ఇటు అమ్మిచ్చింది. సో అప్పుడు ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఇచ్చారు. ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. కుటుంబమే విచ్ఛిన్నం అయిపోయింది. ఎవరికి అందరూ తలోదారి అయిపోయారు. ఈయన ఒక్కడు సింగిల్గా ఇప్పుడు ఉన్నాడు. అంటే గెలవాలి అంటే కష్టం. ఇప్పుడు మీరు చెప్పినట్టు వై నాట్ 175 నుంచి డకౌట్ అయిపోతారేమో అని భయపడుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఇంతకుముందు కేసీఆర్ని చూసుకుంటే తెలంగాణలో ఏం చేశాడు? ఆయనకి భయం పట్టుకుంది కదా, అంత దురహంకారం చూపించి నాకు ఇన్నొస్తాయి అన్నొస్తాయి అని చెప్పేవాడు. మీరు గత ఎన్నికల్లో తీసుకుంటే 2023లో 100 కూడా చెప్పలేదు, మీకు గుర్తుంటే 100 సీట్లు కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ చెప్పలా. అందరూ కూడా ఏదో ఒకటి అట్లా బార్డర్లో వచ్చి మేము తప్పించుకుంటే చాలు అనుకున్నారు. కానీ అప్పుడు ఏం చేశాడు ఆయన? మరమ్మతులు చేయించడం కాదు, సెక్రటేరియట్టే మార్చేశాడు వాస్తు బాగోలేదని. తర్వాత ప్రతి చోట ఆయన కూడా చేయించుకున్నాడు, పూజలు చేయించుకున్నాడు, తర్వాత యజ్ఞాలు చేయించుకున్నాడు. రాజశ్యామల యాగం అనేది వైజాగ్ స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన మొదలుపెట్టాడు. అక్కడి నుంచి జగన్ కూడా చేయించుకున్నాడు. ఈయన 2 సార్లు చేయించుకున్నాడు అంతకుముందు. కానీ ఈసారి అది కూడా ఆయనకు వికటించింది. అంటే మనం ఆలోచించాల్సింది మన రాత, నుదుటి రాత బాగోవాలి. ఇవన్నీ ఏమి చెయ్యవండి మనిషికి. మనం చేసిన కర్మ ఫలితాలు పక్కన పెడితే మనం చేసిన మంచి పనులు మనకి ప్రజల్లో వాళ్ళకి మన మీద విశ్వాసాన్ని తీసుకొస్తాయి, మనకు ఓటు వేయిస్తాయి తప్ప వాస్తు మార్చేస్తే అన్నీ అయిపోతాయంటే ప్రతివాడు అదే చేసుకుంటాడు. ఇప్పుడు నేను వాస్తు మారిస్తే ముఖ్యమంత్రిని అయిపోతానంటే నా ఇంట్లో నేను కూడా వాస్తు మార్చేసుకుంటా. అది కాదు పరిష్కారం, అది కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరో చెప్పారట ఆయనకి, మీరు చూస్తే కనుక అయితే ఆయనకి ప్రతి చోట వ్యతిరేక పవనాలు వేస్తున్నాయండి. ఆయన ఎక్కడికెళ్ళా జనాలు రావట్లేదు మీరు కనుక గమనిస్తే. దాంతో భయపడుతున్నాడు. ఏం మీరు నిన్న కూడా చూసారంటే సభలో, ఇవాళ పొద్దున్న కనుక చూసారంటే టీవీల్లో ఏమీ చెప్పట్లేదండి. చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు వస్తే మీకు పథకాలు అమలు కావు, మీరు నా నవరత్నాలకి చూసి ఓటు వేయండి, మీకు నేను ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాను పంచాను అంటున్నాడు. పంచటం అనేది మనిషిని గెలిపించదండి. డబ్బు పంచడం ఎంతకాలం చేస్తావు? రాబిన్ హుడ్ లాగా ఎక్కడో తెచ్చి ఇక్కడ పంచుతావా? నువ్వు దొంగతనాలు చేసావు, లేకపోతే ఇంకోటి చేసావు, అప్పులు చేసావు, తాకట్లు పెట్టి, అది కాదు కదా. ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించటం. ఇక్కడ ఆయన అక్కడ విఫలమవుతున్నాడు, అవుతున్నాడు కాదు. ఈ 5 ఏళ్ళు ఆయన చాలా మిడిసిపడ్డాడు. ఇవన్నీ చూసి ప్రజలు నన్ను ఒప్పుకుంటారని. ఈయనకి ఇంకొక పెద్ద దెబ్బ ఎక్కడ జరిగిందంటే, మంచిదైంది నన్ను అడిగితే, ఈ భూ యాజమాన్య హక్కు చట్టం బయటికి రావటం అనేది ఆయనకి ఇప్పుడు ప్రతి చోట నెగిటివ్ కొడుతుంది. వీటన్నిటినీ మించండి, సొంత నియోజకవర్గంలో కడప కావచ్చు, పులివెందులు కావచ్చు, మొత్తం రాయలసీమ మీరు తీసుకున్నారంటే ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం కూటమిదే హవా అండి. మీరు రివర్స్ అవుతాయి ప్రతి చోట కూడా ఈసారి ఫలితాలు. గతంలో 1 వచ్చి 8 సీట్లు పోయిన చోట రివర్స్ అవుతుంది. తెలుగుదేశం 8 వచ్చి వైసీపీ 1 వస్తుంది. అట్లా ప్రతి చోట సమీకరణాలు మారిపోయాయి. ఎస్పెషల్లీ వాళ్ళ మేనిఫెస్టో, ఆయన మేనిఫెస్టో కంటే ముందు ఆయన ఏమి ఇచ్చాడు, ఆయన అఫిడవిట్ నుంచి ఈయన తలరాత మారింది.
ఇవాళ కూడా పేదవాళ్ళకి పెత్తందారులకి అంటాడండి. అసలు ఎంత సిగ్గులేనితనం అది. ఇప్పుడు ఒక పక్క నువ్వు మేనిఫెస్టో విడుదల చేసావు, అంతకుముందు నీ అఫిడవిట్ ఇచ్చావు 780 కోట్లని. హౌ కెన్ యూ క్లెయిమ్ దట్ యు ఆర్ నేను చాలా పూర్ అని ఎట్లా చెప్తావు నువ్వు? అయితే ఇక్కడ మనం చూసుకుంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్కి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కొంత పోలికలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఒకే పని చేస్తుంటారు, ఏ పని చేసినా సరే ఇద్దరు ఒకే పని చేస్తారు. బస్సు యాత్ర, ఇక్కడ కూడా బస్సు యాత్ర చేస్తున్నారు. అంతకుముందు చాలాసార్లు ఇక్కడ తెలంగాణలో జరిగిన ప్రతి ఒక్క అంశం అక్కడ జరుగుతూ వస్తుంటుంది. అంతకుముందు కూడా వాస్తు మార్పులు అని చెప్పి కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున చేశారు, ఇప్పుడు అక్కడ చేస్తూ వస్తున్నారు. సేమ్ ఐప్యాక్లు అంతకుముందు ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఐప్యాక్ సంబంధించి టీం ఏదైతే వర్క్ చేసిందో అక్కడ వర్క్ చేస్తుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఖచ్చితంగా కేసీఆర్కి ఇప్పుడు తెలంగాణలో పట్టిన గతి ఇంకా ఘోరాతి ఘోరమైన స్థితి ఏపీలో జగన్కి రాబోతుంది అని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు గురు శిష్యులు వీళ్ళిద్దరూ గత ఎన్నికల్లో కేసీఆర్ జగన్ గెలుపుకి చాలా తోడ్పడ్డాడు, ఆర్థికంగా కూడా తోడ్పడ్డాడని మనందరం విన్నాం. ఈసారి ఆర్థికంగా ఈయనకే దిక్కులేదు, అందుకనే కాబట్టి ఆయనకు చేస్తాడని అనుకోకర్లే. ప్లస్ 5 ఏళ్లలో ఆయనే సంపాదించుకున్నాడు, ఇంకా ఈయన హెల్ప్ కూడా అవసరం లేదు ఒక రకంగా. రెండోది, ఈసారి కొంచెం సీన్ రివర్స్ అయింది. మీరు చెప్పినట్టు బస్సు యాత్ర అక్కడ మొదలయ్యాక కేసీఆర్ ఇప్పుడు మొదలు పెట్టాడు. ఎప్పుడు గురువుని చూసి శిష్యుడు వాత పెట్టుకుంటే శిష్యుడిని చూసి గురువు వాత పెట్టుకున్నాడు. కాకపోతే మీరు చెప్పిన ఈ వాస్తు మార్పులు ఇది ఇక్కడి నుంచి అక్కడికి అంటుకుని ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఆయన పరిస్థితి ఇప్పుడు గడ్డిపోచలాగా అయిపోయింది, ఏట్లో కొట్టుకుపోతున్న గడ్డిపోచలాగా ఉన్నాడు ఇప్పుడు. అది ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు, తను గెలుస్తాడో తెలియదు, గెలవడో తెలియదు. ఇందులో అందుకోసం ఆయన ఏం చేస్తున్నాడంటే వాస్తు మార్పులు ఇవన్నీ చేయించాడు. 2019లో ఆయన రాజశ్యామల యాగం చేయించుకున్నాడు, మీకు గుర్తుండే స్వరూపానందేంద్ర సరస్వతి గారి చేత. ఇంకోటి అప్పుడు హిందువుగా మారాడని ఒక పుకార్లు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆ బొట్టు పెట్టుకోవడం ఇదంతా అది చేసుకుంటే కానీ ఇది చేయటానికి లేదు, ఇట్లా రకరకాల రూమర్స్ అయితే వచ్చాయి. సరే ఏది ఏమైనా ఇప్పుడు ఆయనతో కూడా చెడింది, ఈయనకి చెడింది కాబట్టి అందుకని ఇప్పుడు ఈసారి వాస్తు మీద పడ్డాడు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు ఏదైతే ఆయన ఇల్లు ఆఫీసు ఉందో, కార్యాలయ భవనం ఉందో, అక్కడ ఫెన్సింగ్ కట్టారు వాళ్ళు. ఆ ఫెన్సింగ్ చాలా బలంగా ఇనపవన్నమాట. ఎందుకంటే పక్కన ఎవరైతే ఈ తాడేపల్లిలో ఉండే విల్లాలు ఫ్లాట్స్లో వాళ్ళకి వీళ్ళ ఇంట్లో వాళ్ళు కనిపిస్తారట. అంటే కారిడార్లో నడుస్తుంటే, అంటే బాల్కనీలో నడుస్తుంటే, అందుకోసం చాలా హైట్కి వాళ్ళు ఇనపవి బాగా బలంగా కట్టించారు. సో ఇప్పుడు అది ఏదైతే ఉందో ఆ వాస్తు ఆయన ఏం చెప్పాడంటే అక్కడ కొంచెం ఒక ప్లేస్లో కొంచెం తగ్గించమని చెప్పాడు దీనికి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బుధవారం రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పని వాళ్ళు వెల్డింగ్ వర్కర్స్ వచ్చినప్పుడు దగ్గరుండి ఆ పనిని పర్యవేక్షించాడు ఆయన. ఒక ముఖ్యమంత్రి ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ప్రజల సంక్షేమం కాదు ఆయనకు కావాల్సింది, ఇప్పుడు తను నెగ్గడం అనేదే అతని ముందున్న పెద్ద పని అన్నమాట. సో ఇక్కడ నియోజకవర్గాల్లో వెళ్ళి తిరగడం ఒక పక్కన అయితే అసలు మిగతా కార్యక్రమాలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి అన్నవాడు వాస్తు పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఇది ప్రజలు గమనించాలి. సో ఇప్పుడు ప్రజలు వాళ్ళ తలరాతలు మార్చుకోవడానికి వాళ్ళు ఏ రకంగా మరి ఆలోచించి ఓటు వేస్తారో కూడా మనం చూడాలి. అయితే ఖచ్చితంగా మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో ప్రజల వాస్తు మార్చుకోవాలి అంటే జగన్ని పక్కన పెడితేనే వాళ్ళ యొక్క వాస్తు మారుతుందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అంటున్నారు. మీరేమంటారు? అదే చెప్తున్నా, వాళ్ళ వాస్తు బాగోవాలి, వాళ్ళ తలరాత బాగోవాలంటే మే 13 వాళ్ళు ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలా కూటమికి వెయ్యాలా అనేది వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించుకుని వాళ్ళు ఓటు వేస్తేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు భూ యాజమాన్య హక్కు చట్టం చాలా ముఖ్యమైనది వాళ్ళ కళ్ళ ముందు ఉంది. రాష్ట్రం అంతా అప్పుల్లో ఉన్నారు. ఇంకొకటి నిన్న ఇంకో విషయం బయటకు వచ్చింది, మీకు ఆరోగ్యశ్రీది 1500 కోట్లు కట్టలేదట. హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఆరోగ్యశ్రీ నిలిపేస్తామంటున్నారు. సో ఈయన కనుక ముఖ్యమంత్రిగా గెలవకపోతే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మీద చాలా పెద్ద పెద్ద తలనొప్పులు ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో తెలియదు, ఇంకా ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో, ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం తల మీద పడతాయి. ఏది ఏవైనప్పటికీ ఈయన రాకపోవటం మంచిదండి. వస్తే మొత్తం ఇప్పటికే బ్యాంక్రప్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్, ఇంకా ఎక్కడ అప్పులు పుట్టవు, ఇంకా ప్రజల ఆస్తులు కూడా లాగేసుకుంటాడు. కాబట్టి ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వాళ్ళ వాస్తో లేకపోతే వాళ్ళ తలరాతో వాళ్ళు నిర్ణయించుకుంటే బాగుంటుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మే 13వ తారీఖు వాస్తుకు సంబంధించినటువంటి అంటే ఏపీ ప్రజలకు సంబంధించిన వాస్తు కొంచెం మార్పులు చేసుకోవడానికి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి జూన్ 4న ఎలాంటి వాస్తు రిజల్ట్స్ వస్తాయో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. నమస్తే.